ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. డాన్స్ మాస్టర్ పండు గారికి ప్రస్తుతం అయితే విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందుతోంది. ప్రతి ఒక్కరూ భగవంతుడిని కోరుకునేది ఒకటే, పండు త్వరగా కోలుకోవాలని, మంచి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని. పండు త్వరగా కోలుకోవాలని, ఏమీ కాకూడదు అనేదే ప్రతి ఒక్కరి ఇంటెన్షన్. 100% అండి. ఆయన డ్యాన్స్ కోసమే పుట్టాడు. ఇప్పుడు ఇలా జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. డ్యాన్స్ అనేది ఒక స్కిల్ లాగా కాకుండా తన లైఫ్లో తీసుకున్నారు పండు. అందుకే తన ప్రతి ఒక్క ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటికే ప్రతి ఇంట్లోనూ కూడా కనెక్ట్ అయిపోయారు. పండు పెర్ఫార్మెన్స్ అంటేనే తను హావభావాలు కానీ, టైమింగ్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యొక్క ఇంట్రెస్ట్, డ్యాన్స్ అంటే ఎంత ప్రాణమో కూడా ప్రతి ఒక్కరికి తన పెర్ఫార్మెన్స్ ద్వారానే కన్వే చేసినటువంటి పండుకి అనుకోకుండా జరిగినటువంటి ఘోరమైన ప్రమాదం వల్ల 2 కాళ్ళు ఇంజ్యూర్ అవ్వటం, డాక్టర్స్ అయితే సర్జరీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందుతుందని అందరం భావిస్తున్నాం. సో ఉదయం నుంచి కూడా అంటే రాత్రి 1 గంట ప్రాంతంలో ఆనందపురం దగ్గర జరిగినటువంటి ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఈ కార్పొరేట్ హాస్పిటల్కి పండు గారిని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిలో ఒకటే టెన్షన్, పండు త్వరగా కోలుకోవాలని, ఏమీ కాకూడదు అనేదే ప్రతి ఒక్కరి ఇంటెన్షన్, భగవంతుడిని కోరుకునేది కూడా. సో రమేష్ గారు కానీ, బాలు గారు కానీ వీరందరూ కూడా అయ్యో రాత్రి ఈవెంట్ చాలా ఎనర్జెటిక్గా టీం అందరూ వెళ్ళారు. అక్కడ షో ముగించుకొని ఏదైతే అమ్మవారి జాతర సందర్భంగా అక్కడ ప్రోగ్రాం నిర్వహించుకొని వస్తూ ఉండగా జరిగినటువంటి ప్రమాదం. సో ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, ఉదయం నుంచి చాలామంది వచ్చి వెళ్తున్నారు, మీరు కూడా లోపలికి వెళ్ళొచ్చినాక చాలా వరి అవుతున్నారు, ఏం చెప్తారు? పండు గారికి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఎవరు మాటల్లో చెప్పలేదు. 100% అండి. ఆయన డ్యాన్స్ కోసమే పుట్టాడు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుటి మనిషిని నవ్వించాలనే ఒక ఆలోచనతో ఉంటాడు. ఇప్పుడు ఇలా జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఆయనకి జరిగిన తర్వాత రాత్రి 1 గంట దగ్గర నుంచి సుమారు ఇక్కడికి 250 నుంచి 300 మంది డ్యాన్సర్సే కిందన వెయిట్ చేస్తున్నారు. ఈ చూడడానికి వచ్చిన సిబ్బందికి సెక్యూరిటీ పెట్టే అంత స్థాయికి వచ్చేసింది. ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని మాతో పాటు, మా డ్యాన్సర్లతో పాటు చాలామంది కుటుంబాలు వెయిట్ చేస్తున్నారు. నిజంగా మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం, పండు మాస్టర్ గారు త్వరగా కోలుకోవాలని. సాయంకాలం సర్జరీకి ప్లాన్ చేశారు, డాక్టర్ గారితో మాట్లాడాం. అలాగే మన గాజువాక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయన కూడా బాగా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ వాళ్ళతో కానీ, డాక్టర్ గారితో కానీ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి ఆయన భరోసా ఇవ్వడం. ఎంత భరోసా ఇచ్చినా కూడా ఆయన త్వరగా కోలుకోవాలనే మేము చెప్పగలం. ఆయన ఆరోగ్యంగా ఉండాలి భగవంతుడి ఆశీస్సులతో. ఎందుకంటే మనందరి ముఖాల్లో, మనందరి కుటుంబాల్లో ఆనందం నింపినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ ఉండడం అసలు చూడలేకపోయాను నేనైతే. ఆయన త్వరగా కోలుకోవాలి. 16th కూడా ఫైనల్స్ ఉన్నాయి. ఈసారి కప్పు నాదే అనే ఒక కాన్ఫిడెన్స్లో కూడా ఆయన ఉన్నారు. ఇంతలోనే దురదృష్టకరమైన ఘటన. అది నిజమే అండి. కప్పు నాదే అని చెప్పడం ఆయన వంతు, కానీ వచ్చినా రాకపోయినా కూడా ఆయన ఏ రోజు విన్నరే. ఆయన అంతా జనాల్లో ఉన్నాడు. ఫైనల్స్ విషయం పక్కన పెడితే ఆయన దయచేసి అందరూ వేడుకోవాలి భగవంతుని త్వరగా కోలుకోవాలని. 4:30కి సాయంకాలం సర్జరీ స్టార్ట్ చేస్తారు. డాక్టర్లు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి డైరెక్టర్ల వైపు నుంచి కానీ, అలాగే అందరూ చాలామంది ఫోన్లు, పెద్దవాళ్ళందరూ ఫోన్లు చేసి, ఆది గారు కూడా కాల్ చేసి అడగడం, అందరూ కూడా తన బాగోతుల గురించి అడిగి తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన అందరూ అంటే మాలో అంత ఓన్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఫోన్ చేయవలసి అడుగుతున్నారు అంటే ఆయన ఎంత ఇంపార్టెంటో జనాలకి అర్థమవుతుంది. వాళ్ళ ఫాదరు కూడా చాలా ఇదై ఉన్నారు. అంతా మంచిగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. రమేష్ మాస్టర్, ఒక మాస్టర్గా చెప్పండి, సాధారణంగానే ఇట్లాంటి ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నా, కీళ్ళ నొప్పులు ఏవైనా ఉన్నా డాక్టర్స్ లైఫ్ స్టైల్లో చాలా మోడిఫికేషన్స్ చెప్పేస్తారు, మీరు చాలా జాగ్రత్తగా ఇకపై ఉండాలని. బట్ ఇప్పుడు పండు మాస్టర్కి 2 legs కూడా సివియర్ ఇంజ్యూర్ అయ్యాయి, సర్జరీ కూడా. డ్యాన్స్ చేయగలుగుతారా ఇక లేదా అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తారు.
100% ఆయన తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అందరూ అదే కోరుకుంటున్నారు. ఆయన డ్యాన్సర్గా ఉన్న కన్నా ఆర్టిస్ట్గా కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన చాలామంది డ్యాన్సర్స్ ఉంటారు, కానీ ఈ డ్యాన్స్ని వదులుకోలేక ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ డ్యాన్స్ కోసమే, ఈ డ్యాన్స్ చేస్తూనే ఇలా చనిపోతాను అలా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డ్యాన్స్ అంటే అంత పిచ్చి మాకు అందరికీ. కానీ ఇలాంటి మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చి మమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. కానీ మేము మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం. మాకు భగవంతుడు కాళ్ళు చేతులు ఆడినంత వరకు మేము డ్యాన్స్ చేస్తూనే ఉంటాం. రమేష్ మాస్టర్, డాన్సర్స్ యొక్క లైఫ్ స్టైల్ గురించి, డాన్సర్స్ వాళ్ళు నమ్ముకున్న స్కిల్ గురించి ప్రాణం ఎలా పెడతారో స్టైల్ అనే మూవీలో చూసాం. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇంచుమించుగా ఆ క్యారెక్టర్ లాగానే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది. అంటే తనకు ప్రమాదం జరిగి కాలు కోల్పోయాడు అని ఆ క్యారెక్టర్ ఫీల్ అవ్వడు, తను డాన్స్ చేయలేకపోతున్నాడు అనేది ఆ సినిమాలో ఒక థీమ్ ఉంటుంది. ఇప్పుడు పండు మాస్టర్ సిచ్యువేషన్, పండు మాస్టర్ గారు నిజంగా చెప్తున్నాను, ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే ఆ టైంకి స్టేజ్ మీద మనము ఉన్నాము, మన వర్క్ చేయాలని నేను ప్రత్యక్షంగా చూశాను. తనతో పాటు నేను జర్నీ చేశాను. చేస్తున్న సమయంలో తనకి ఒక చిన్న ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తన కడుపులో ఇబ్బంది అయ్యి హాస్పిటల్ అక్కడే పక్కకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి సిలిండర్ బాటిల్ అన్నీ ఎక్కించి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ షూటింగ్ స్టార్ట్, కానీ ఆయన రెస్ట్ తీసుకోలేదు. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చేసిన తర్వాతే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పి 100% ఎఫెక్ట్ పెట్టి ఆ ఎపిసోడ్ చేశాడు. ఆయన అంత మొండివాడు. ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన మళ్ళీ మన అందరి ముందు వచ్చి ఆయన ఎంటర్టైన్మెంట్ ఆయన ఇచ్చి డ్యాన్స్ ఖచ్చితంగా చేస్తాడు. ఫైనల్లీ చెప్పండి రమేష్ మాస్టర్, మన గాజువాక అబ్బాయి పండు ఒక డాన్సర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక డ్యాన్స్లో సెలబ్రిటీ హోదాని తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా పండు అంటే తెలియలేని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. మా ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా తెలిసినా అయ్యో పండు బాబుకి ఇలాగ అయిందా అని అడుగుతున్నారు. ఇంత అభిమానాన్ని మీరు సంపాదించుకుంటారు. ఈవెన్ ఝాన్సీ గారు కానీ, మీరు కానీ, పండు గారు కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు అసలు భవిష్యత్తుకి సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు అందరూ సర్జరీకి ఎంత అవుతుంది, తను ఎఫర్ట్ చేయగలుగుతాడా, ఇట్లా చాలా మీరు గతం నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. ఆర్టిస్టులకి చప్పట్లు, ఆర్ట్ని గుర్తించడం, షోలు కాకుండా వాళ్ళ లైఫ్కి ఒక భరోసా కోసం మీరు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు? అది నేను చాలా 5 years నుంచి ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు సెలబ్రిటీ ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్లు అవి ఇలా అని మేము ఏదో ఒక ప్లాన్ చేసుకుంటాం. కానీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేసిన వాళ్ళు కానీ, ఈ డ్యాన్సర్లు తీసుకువెళ్తున్నటువంటి డ్రైవర్స్ కానీ, ఇలాంటిది ప్రభుత్వం మాకు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అటువైపు నుంచి మాకంటూ ఏమీ లేదు. ఏదనంటే ఒకటే, ఒక వెస్ట్రన్ డ్యాన్స్కి సంబంధించి మన ఇప్పుడున్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి రూల్స్లో లేదు. మనకి ఈ కోలాటాలు కానీ, ఈ ఫోక్ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మాకు ఏదైనా ఈసారి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళ డ్యాన్సర్లో కొంచెం పర్వాలేదు, ఇన్సూరెన్స్లు కానీ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటాం. కొంతమంది పెద్దలు కూడా వచ్చి మాకు 1 year ఇన్సూరెన్స్లు కొంతమంది చేయించడం అది జరుగుతుంది. అలాగే కొంతమందికి కాకుండా ఇప్పుడు ఈ కళను నమ్ముకొని ప్యాషన్గా ఉన్న ఈ డ్యాన్సర్లు అందరికీ నాకే కాదు, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు D10 పండు మాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్ చేసినటువంటి అందరిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కానీ డ్యాన్స్ అంటే పిచ్చి, వేరే పనికి వెళ్లకుండా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే జస్ట్ ఒక ఐడెంటిటీ రూపంలో వాళ్ళకి ఒక కార్డు ఇవ్వడం కానీ, లేకపోతే ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ, హాస్పిటాలిటీ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అంటే నా ఆలోచన.